హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి పీపీటీలో రివ్యూ ట్యాబ్ గురించి చూద్దాం. సో రివ్యూ ట్యాబ్ అంటే మనకి కొన్ని ఫీచర్స్ ఏ ఉంటాయి, అసలు ఒక యూజ్ చేయని అనమాట. సో బేసిక్ గా మీకు అయితే ఏవైతే అవసరం ఉండదు. ఇక్కడ చూస్తే మీకు రివ్యూ ట్యాబ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ స్లైడ్ అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడ ఒక సైడ్ అయితే ఒకటి ఓపెన్ అయింది కదా. సో దీంట్లో ఎడిటర్ రివ్యూ అనమాట, మనకి ఐడియాస్. సో ఇక్కడ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ గో ఐడియాస్ సో క్లిక్ చేస్తే మీకు కొన్ని ఐడియాస్ ఏమైనా ఇవ్వాల్సి ఇస్తుంది అనమాట. అట్లా అనమాట, అది యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్ ప్రూఫింగ్ ఎర్రర్స్, అంటే మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే వాటిని అయితే హైడ్ అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిటర్ సెట్టింగ్స్, ఒకవేళ మనకి కొన్ని అప్పర్ కేసు లేదంటే మనకి నెంబర్స్ వీటన్నిటి వల్ల కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినప్పుడు మీరు ఇక్కడ ఇగ్నోర్ వర్డ్ ఇన్ అప్పర్ కేసు ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా లైక్ ఇగ్నోర్ అయినా కూడా ఇది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. మనం ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఇగ్నోర్ చేస్తుంది, అంటే అక్కడ మనకి చూపించదు నువ్వు మిస్టేక్ చేసావు అన్నట్టు చూపించదు అనమాట. సో మీరు కావాలి అట్లా చూపించకూడదు కాబట్టి ఎన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే కొడితే మీకు ఇగ్నోర్ చేసేస్తుంది, అందుకనమాట అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి చెక్ యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ మీరు క్లిక్ చేస్తే దీంట్లో మీకు ఒరిజినల్ గా చూపిస్తుంది ఫ్రెండ్స్, మీకు ఎన్ని మిస్టేక్స్ చేశారు, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అని మీకు యాక్సెసిబిలిటీ అయితే చూపిస్తుంది. సో మీకు యాక్సెసిబిలిటీ మనం రివ్యూ ట్యాబ్ లో యాక్సెసిబిలిటీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సపరేట్ గా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. చూస్తే యాక్సెసిబిలిటీ లో ఒక ట్యాబ్ ఓపెన్ అయింది, సపరేట్ ట్యాబ్. సో ఇక్కడ చూస్తే యాక్సెసిబిలిటీ లో మనకి 29 ఎర్రర్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈ స్లైడ్స్ లో. చూస్తే ఆల్ట్ టెస్ట్, సో మనకి ఇమేజెస్ అయితే మనం వాడాం కదా, సో ఇమేజెస్ సో వీటన్నిటికీ ఆల్ట్ టెస్ట్ అయితే ఇవ్వలేదంట 23 వాటికి, అందుకే 23. అండ్ మిస్సింగ్ స్లైడ్ టైటిల్స్, మనం టైటిల్స్ అయితే మిస్ చేసాం గైస్. సో స్లైడ్ 2 లో టైటిల్ మిస్ అయింది. సో నేను ఏదో ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత రీచెక్ కొట్టి అనుకోండి 25 అయిపోయినాయి. స్లైడ్ టైటిల్స్ 2 ఉన్నాయి, ఇప్పుడు 4. సో ఇక్కడ కూడా ఏదో ఒకటి ఇచ్చి రీచెక్ చేసుకోండి, మళ్ళీ మనకి మార్క్ చేంజ్ అవుతుంది అనమాట. సో స్లైడ్ 5. సో ఇక్కడ అట్లాగా మీరు ఎక్కడైతే మిస్టేక్ చేసుకున్నారో ఎర్రర్స్ ఉన్నాయో అక్కడ మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు రీచెక్ చేసుకుంటే మీకు ఆ ఎర్రర్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అండ్ అలాగే మిస్టేక్స్ ఉంటే వార్నింగ్స్ ఉంటే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ ఆడియో ఆర్ వీడియో సబ్ టైటిల్స్ అని. ఇక్కడ చూస్తే మనం కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ప్రీవియస్ వీడియోస్ లో ఆన్లైన్ నుంచి వీడియోస్ ఎలా మనం ఇన్సర్ట్ చేయాలని నేనైతే చెప్పాను వీడియో. సో వీడియోకి ఎటువంటి ఆడియో కానీ లేదంటే సబ్ టైటిల్స్ లేవంట. సో అందువల్ల ఇది చెప్తుంది సబ్ టైటిల్స్ లేవు వాటికని. సో మీరు అవసరం లేదనుకుంటే పర్లేదు. నెక్స్ట్ వచ్చి హార్డ్ టు రీడ్ టెస్ట్ కాన్స్ట్రాక్ట్, అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తా అంటే ఇది వచ్చేసి చదవడానికి కొంచెం హార్డ్ గా ఉంటుందంట చూసే వాళ్ళకి, కాబట్టి ఇది మనం చేంజ్ చేసుకోవాలి. నిజమే, చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ప్లేస్ హోల్డ్, థర్డ్ రో అండ్ ఫస్ట్ సెల్ చూస్తే ఇక్కడ ఈ టేబుల్ గురించి చెప్తుంది అనమాట. ఇది కూడా మనకి చదవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ టేబుల్, ఎందుకంటే మనం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు అన్ని కలర్స్ అయితే యాడ్ చేశాను, కానీ నార్మల్ గా అయితే అన్ని కలర్స్ యాడ్ చేయరు కదా. సో అందుకని మీకైతే వార్నింగ్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ మెర్జ్డ్ ఆర్ స్ప్లిట్ సెల్స్, ఒక సెల్ ని మెర్జ్ ఆర్ స్ప్లిట్ చేసాం కదా, దాని వల్ల అయితే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చెక్ రీడింగ్ ఆర్డర్, సో మన రీడింగ్ ఆర్డర్ అయితే ఇది ఒకసారి చెక్ చేసుకోమంటుంది అనమాట, ఎందుకంటే స్లైడ్ 2, 3 లో మీరు ఆర్డర్ కరెక్ట్ గా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకు అడుగుతుంది. ఇవన్నీ ఒకసారి మీరు చేంజెస్ చేసుకొని రీచెక్ చేసినట్టయితే మీకు అవన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కామెంట్స్. సో ఈ కామెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కామెంట్స్ అయితే నేను యూజ్ చేస్తాను. కామెంట్స్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు, మీరు ఈ స్లైడ్ గురించి ఏదైనా కామెంట్స్ కావాలంటే రాయొచ్చు అనమాట. ఇక్కడ మీరు రాసే రిప్లై అంటే పోస్ట్ చేయొచ్చు కామెంట్స్ అనేది. అండ్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ కామెంట్ అండ్ వచ్చేసి ప్రీవియస్ కామెంట్స్ హలో అయితే పెట్టాను. సో నెక్స్ట్ కామెంట్ క్లిక్ చేశాను హాయ్. సో ఇంకో స్లైడ్ కి ఇంకో కామెంట్ అయితే ఇచ్చాను అనమాట. అలాగే షో కామెంట్స్ క్లిక్ చేస్తే మీకు కామెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ లాస్ట్ వచ్చి సెర్చ్. సో మీకు తెలిసిందే సెర్చ్ అంటే మీరు సెర్చ్ అయితే చేయొచ్చు, ఏదన్నా ఇక్కడ వీటన్నిటి గురించి సెర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ ట్యాబ్ ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ ట్యాబ్ లో మనకి నోట్స్ అయితే ఉంది. సో మీరు నోట్స్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. నోట్స్ ఇక్కడ కింద మనకి స్పేస్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు దాని యొక్క మీనింగ్ అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఇక్కడ మీరైతే నోట్స్ ద్వారా ఇక్కడ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. అలా యూజ్ అవుతుంది నోట్స్ అనేది. అంటే ఇక్కడ దీని గురించి మనం ఏం చెప్పాలి ప్రిపేర్ అయిందంటే ఇక్కడ మీరు రాసుకోవచ్చు నోట్స్ లో. నోట్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో రోలర్ అనేది మీరు క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్లైడ్ సార్టర్ అయితే ఉందో మీరు స్లైడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా 4th స్లైడ్, సో నేను దీన్ని 5th స్లైడ్ కి పంపించాలనుకున్నప్పుడు దీన్ని
డ్రాగ్ చేసి ఫిఫ్త్ లాస్ట్ కి పంపిస్తే అది ఫిఫ్త్ స్లైడ్ కి వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు దీనికి థర్డ్ స్లైడ్ కి వచ్చింది. సో ఇది ఫస్ట్ స్లైడ్ కి పంపించాను. ఇలా మీరు మీ స్లైడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి నార్మల్. సో నార్మల్ క్లిక్ చేస్తే మనకి ఎలాగా ఉందో అలా నార్మల్ కి అయితే వచ్చే స్లైడ్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మెర్సివ్ రీడర్. సో ఇమ్మెర్సివ్ రీడర్ అంటే వర్డ్ డాక్యుమెంట్ దాంట్లో మీరు చూసే ఉంటారు. సో ఇమ్మెర్సివ్ రీడర్ అంటే అది మనకి చదివి వినిపిస్తుంది. అంటే లైక్ ఆ వర్డ్ ఉంది కదా, ప్రెజెంటేషన్. సో ఈ వర్డ్ ని ఇలా మనకి చదివి వినిపిస్తుంది బయటికి. దాన్ని మనం ఇమ్మర్సివ్ రీడర్ అయితే అంటాం. సో అదైతే సేమ్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఉందో దీంట్లో కూడా అదే ఫీచర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జూమ్. మీకు తెలిసిందే, మీరు జూమ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంది. మీకు ఎంత జూమ్ కావాలనేది అయితే సెట్ చేసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫిట్ టు విండో. ఇది క్లిక్ చేస్తే మనకి ఫిట్ అయిపోతుంది అనమాట విండోకి కరెక్ట్ గా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి హెల్ప్. హెల్ప్ వచ్చేసి, హెల్ప్ లో మీకు తెలిసిందే హెల్ప్ అంటే ఏంటి, నార్మల్ గా మనకి ఏదైనా తెలియని దాని గురించి తెలుసుకోవడమే హెల్ప్ గురించి. మనకి సాఫ్ట్వేర్స్ వాటిలో హెల్ప్ అంటే తెలియడం గురించి తెలుసుకోవడం కదా. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇమేజెస్ గురించి తెలియదు. అంటే ఇమేజెస్ అనేది ఏ ట్యాబ్ లో ఉంటుంది, ఎక్కడ దాన్ని ఇన్సర్ట్ చేయాలో నాకు తెలియదు. కాబట్టి నేను ఇమేజెస్ అనేది సెర్చ్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి టైప్ చేసి. ఇక్కడ మనకి చెప్తుంది ఫైండ్ అండ్ ఇన్సర్ట్. ఓపెన్ ద ఇన్సర్ట్ మెనూ, సెలెక్ట్ పిక్చర్, స్టాక్ ఇమేజెస్ నియర్ ద టాప్, సెలెక్ట్ ద స్టిక్కర్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ tab, browse the images by scrolling and enter images, choose the image you would like to add, then select insert. మనకి ఎలా యూస్ చేయాలి ఏంటి అని మొత్తం ఇక్కడ చెప్తున్నాం. అలాగే యానిమేషన్ గిఫ్ ఎలా యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ కావాలనుకుంటే దీని ద్వారా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. కాంటాక్ట్ సపోర్ట్ అంటే ఇది మనకు అవసరమే అవ్వదు. ఫీడ్బ్యాక్ అండ్ వాట్స్ ఇవన్నీ కూడా అసలు అయితే అవసరం. ఒకవేళ వాట్స్ ని క్లిక్ చేస్తే కొత్తగా ఏమేమి వచ్చాయి ఫీచర్స్ అని తెలుసుకోవాలనుకుంటే ఈ వాట్స్ ని అయితే అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ కామెంట్స్ చెప్పాను ఇందాక, ఇక్కడ కూడా మనకు వస్తుందండి. క్యాచ్అప్ వచ్చేసి ప్రెసెంట్ అని ఎడిటింగ్. మీరు ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రెసెంటేషన్ వచ్చేసి.